శ్రీమాత్రే నమః. మాఘమాసపు గురువారం, పైగా భీష్మ ఏకాదశి. ఎంతో విశేషమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఇదే. మరి ఈ రోజున తప్పకుండా వినవలసినటువంటి కథ గురించి తెలుసుకుందాం. భక్తి శ్రద్ధతో ఈ కథ విన్న వారికి భీష్మాచార్యుల వారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఎంతో విశేషమైనటువంటి రోజు. పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని వేదవ్యాసుడే రాసిన భీష్ముడు అనేటటువంటి పాత్ర లేకపోతే అసలు మహాభారతమే లేదు. తండ్రి సౌఖ్యం కోసం సింహాసనాన్ని త్యాగం చేసినటువంటి ధీరుడు భీష్ముడు. తాను వివాహం చేసుకుంటే సంతానం కలిగితే ఆ త్యాగం ఎక్కడ వృధా అవుతుందో అనేటటువంటి సంశయంతో ఆజాన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని చెప్పి భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేసినటువంటి మహోన్నతుడు. తాను కోరుకునే సమయంలోనే మరణించగలిగేటటువంటి వరాన్ని కూడా పొందినటువంటి గొప్ప ఘనత ఆయనకే సొంతం. అందుకే ఈ మార్గశిర మాసంలో అంపశయ్య మీదకు చేరుకున్న ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి చూస్తాడు. ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత తనకు మోక్షం కలిగించమని చెప్పి ఆ పరంధాముణ్ణి అష్టమి రోజున వేడుకుంటాడు. భీష్ముడి జీవితమంతా పరిపక్వంగానే గడుస్తుంది. అయితే ఇక మరణ సమయంలోనూ తన యొక్క విశిష్టతను చాటుకున్నటువంటి ఈ కురుకుల వృద్ధుడు గొప్పవాడు. అంపశయ్యపై ఉన్నటువంటి తనను చూసేందుకు వచ్చినటువంటి ధర్మరాజుకు రాజనీతి గురించి బోధించాడు. పాండవులతో అక్కడకు వచ్చినటువంటి కృష్ణ పరమాత్ముని స్తుతిస్తూ విష్ణు సహస్రనామాన్ని పలికాడు. భీష్ముడు ఆనాడు ధర్మరాజుకు లేవనెత్తినటువంటి సందేహాలను తీరుస్తూ ఉంటే పక్కనే ఉన్నటువంటి ద్రౌపది నవ్వుతూ, తాత, నాడు నాకు అవమానం జరుగుతూ ఉంటే ఏమయ్యాయి ఈ ధర్మాలు అంటూ ప్రశ్నిస్తుంది. అప్పుడు భీష్ముడు, అవును తల్లి, ఈ దేహం నా ఆధీనంలో లేదు, అది దుర్యోధనుడి సొంతం. నీకు అవమానం జరుగుతుందని తెలిసినా నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోరమైనటువంటి పాపం చేశాను కాబట్టే ప్రక్షాళన కోసం ఇన్ని రోజులు ఈ అంపశయ్యపై ఉన్నాను అని చెబుతాడు. కురు వంశాన్ని కాపాడుతానని తన తండ్రికి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడినటువంటి భీష్ముడు పరిస్థితుల యొక్క ప్రభావంతో విశేషమైనటువంటి ధర్మాన్ని త్యజించాడు. మాఘమాస ఏకాదశి రోజున భీష్ముడు తన దేహాన్ని విడిచిపెట్టి స్వర్గానికి చేరుకున్నాడు. అందుకే దీనిని భీష్మ ఏకాదశి అని, జయ ఏకాదశి అని అంటారు. ఈ రోజు మొదలుపెట్టినటువంటి ఎలాంటి కార్యమైనా విజయవంతం అవుతుందని మన నమ్మకం. ఇక భీష్ముడు భారతీయులందరికీ పూర్వీకుడే. ఆచార్యునిగా, భరత వంశానికి ఆది పురుషుడుగా మనకు చిరస్మరణీయుడు. అందుకే ఈ ఏకాదశి నాడు ఆయనకు తర్పణాలను విడవాలని పండితులు చెబుతుంటారు. భీష్ముని తమ యొక్క పూర్వజునిగా భావిస్తూ ఎవరైతే ఆయనకు తర్పణం విడుస్తారో వారి పాపాలన్నీ దహించుకుపోతాయట. ఈ రోజున బ్రాహ్మణులకు ఛత్రము, చెప్పులు, జలపాత్ర, వస్త్రాలు దానం చేస్తే శుభం కలుగుతుంది. ఈరోజే విష్ణు సహస్రనామం కూడా పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీనిని విష్ణు సహస్రనామ జయంతి అని కూడా పిలుస్తుంటారు. విష్ణు సహస్రనామ విశేషాలను భీష్ముడు పాండవులకు తెలిపి కురుక్షేత్ర యుద్ధంలో వారి విజయానికి భీష్ముడు కారణమయ్యాడు. మాఘశుద్ధ అష్టమి నుండి ద్వాదశి వరకు ఉన్నటువంటి 5 రోజులను భీష్మ పంచకం అని అంటారు. ఈ 5 రోజులు భీష్ముడి యొక్క వ్యక్తిత్వాన్ని తలుచుకుంటూ ఉంటాం. ఆ మహాత్ముని జీవితం నుండి ప్రేరణ పొందేందుకు ఈ 5 రోజులను కేటాయిస్తాం. తరచూ వినేటటువంటి వ్యక్తిత్వ వికాస తరగతులకు ఏమాత్రం తీసిపోయినటువంటి ఆచారం ఇది. పైగా భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామాలను జపిస్తూ భగవద్గీతను చదువుతూ భీష్ముని తలుచుకుంటూ ఉండేటటువంటి కథలను వింటే మనిషి వ్యక్తిత్వమే సాత్వికంగా మారిపోతుంది. కాబట్టి ఎంతో విశేషమైనటువంటి ఈ రోజున ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి. ఒకనాడు ధర్మరాజు శ్రీకృష్ణుని సంబోధిస్తూ, ఓ ఆదిదేవా, జగదీశ్వర, కృష్ణ, మూలకారకుడవైనటువంటి ఓ దేవా, సమస్తానికి నీవే సృష్టికర్తవు, అలాగే పోషకుడవు, లయకారకుడవు. మాఘ శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి మహిమను మాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఆ ఏకాదశిని పాటించేటటువంటి విధానాన్ని, పరమ మంగళమైనటువంటి ఆ రోజు ఏ దైవాన్ని అర్చించాలో కూడా చెప్పవలసింది అని అడుగుతాడు. ధర్మరాజు మాటలకు ప్రత్యుత్తరంగా శ్రీకృష్ణుడు, రాజోత్తమ, ధర్మరాజా, మాఘ శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి జయ ఏకాదశి అని సుప్రసిద్ధమవుతుంది. ఈ ఏకాదశి వ్రత ఫలితం వలన సమస్త పాపాలు నశించిపోతాయి. ఈ ఏకాదశిని పాటించేవాడు ఏనాడును దెయ్యంగా మారడు. రాజా, ముక్తిని ప్రసాదించడంలో, పాపనాశనంలో ఈ ఏకాదశికి మించినది లేదు. రాజసింహమా, పూర్వం నేను పద్మపురాణంలో వర్ణించినటువంటి ఈ యొక్క ఏకాదశి వర్ణను ఇప్పుడు నీకు వినిపిస్తాను అని అంటూ తన యొక్క ఉపదేశాన్ని ఈ విధంగా కొనసాగించాడు శ్రీకృష్ణుడు.
దేవతలందరూ దేవేంద్రుని రాజ్యంలో సుఖంగా జీవిస్తూ ఉంటారు. అక్కడ నందనవనం పారిజాత పుష్ప సౌరభంతో చక్కగా నిండి ఉంటుంది. అప్సరసలు అక్కడ స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటారు. అప్పుడు దేవేంద్రుడు కూడా ఆ అప్సరసలతో కలిసి నందనవనంలో విహరించేవాడు. ఒకనాడు ఇంద్రుడు నందనవనంలో 5 కోట్ల అప్సరసలతో నృత్యోత్సవాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సభలో పుష్పదంతుడు అనేటటువంటి ఒక గంధర్వుడు ఉన్నాడు. చిత్రసేనుడు అనేటటువంటి ఇంకొక గంధర్వుడు తన భార్య మాలినితోనూ కుమార్తెతోనూ అక్కడకు వస్తాడు. చిత్రసేనునికి పుష్పవనుడనేటటువంటి పుత్రుడు ఉన్నాడు. అతని పుత్రుడు మలయవానుడు. పుష్పావతి అనేటటువంటి గంధర్వి మలయవానుని యొక్క సౌందర్యానికి ఆకర్షితురాలవుతుంది. ఇక మన్మథ బాణ పీడిత అయినటువంటి ఆ పుష్పవతి మలయవానుని యొక్క ఆకర్షించేందుకు లోబర్చుకోవడానికి నానా భంగిమలతో చూపులతో ప్రయత్నిస్తుంది. ఇక ఇంద్రుని యొక్క ప్రీత్యర్థం మలయవానుడు పుష్పవతి ఇతర అప్సరసలతో కలిసి నృత్యోత్సవంలో నృత్యం చేయడం మొదలు పెడతారు. కానీ పరస్పరమైనటువంటి ఆకర్షణ వలన మలయవానుడు పుష్పవతి చక్కగా నృత్యం చేయలేకపోతారు. తత్ఫలితంగా నృత్య కార్యక్రమం సజావుగా సాగలేదు. మన్మథ బాణ పీడితులై వారిద్దరూ ఓరచూపులతో ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. నృత్య గాన కార్యక్రమంలో జరుగుతూ ఉన్నటువంటి ఆ అవకతవకలను గమనించినటువంటి దేవేంద్రుడు వారి మానసిక స్థితిని అర్థం చేసుకుంటాడు. కార్యక్రమంలో నిరంతరం కలిగినటువంటి ఆ అంతరాయానికి అవమానితుడైనటువంటి దేవేంద్రుడు వారిని తీవ్రంగా శపిస్తాడు. మూర్ఖులు పాపులు అయినటువంటి మీ ఇద్దరు నా ఆజ్ఞను ఉల్లంఘించినటువంటి కారణంగా మగ దెయ్యాలుగా మారి భూలోకంలో మీ యొక్క కర్మఫలాన్ని అనుభవించండి అంటూ శాపాన్ని ఇస్తాడు. ఆ రీతిగా శపింపబడినటువంటి మలయవానుడు పుష్పవతి పిశాచాలుగా మారి హిమాలయ పర్వత గుహలలో ఘోరమైనటువంటి జీవితాన్ని గడపడం మొదలుపెట్టారు. దెయ్యాలుగా మారినటువంటి వారికి తీవ్రమైనటువంటి దుఃఖము శోకము కలిగాయి. శాప కారణంగా వారికి సుఖంగా నిద్ర కూడా కొరవడింది. హిమాలయ ప్రాంతంలో ఉన్నటువంటి దట్టమైన అరణ్యాలలో తిరుగుతూ ఒకసారి వారు ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటారు. అప్పుడు మగదెయ్యం ఆడదెయ్యంతో ఇంతటి ఘోరమైనటువంటి పిశాచ రూపాలు రావడానికి మనం ఎంతటి ఘోరమైనటువంటి పాపాలను చేశామో కదా అని అంటుంది. తీవ్రమైనటువంటి దుఃఖంతో ఆ దెయ్యాల జంట పశ్చాత్తాపమైనటువంటి సాగరంలో మునిగిపోయి ఉంటాయి. దెయ్యాల రూపంలో ఉన్నటువంటి ఆ మలయవానుడు పుష్పావతి ఆ రోజంతా పశ్చాత్తాపపడుతూ ఎటువంటి ఆహారము తీసుకోలేదు. అనుకోకుండా ఆ రోజున జయ ఏకాదశి అయింది. ఆకలి దప్పులతో పీడింపబడుతూ ఉన్నటువంటి వారు ఏ జీవిని ఆ రోజు చంపలేదు. కంద మూలములు కానీ జలాన్ని కానీ వారు తీసుకోలేదు. రాజా, ఆ రీతిగా ఆ దెయ్యం జంట ఒక అశ్వత్థ వృక్షం కింద కూర్చొని ఉండగా సూర్యాస్తమయం అయింది. వణికేటటువంటి చలిలో తీవ్రమైనటువంటి ఆలోచనలతో వారు రాత్రంతా నిద్ర లేకుండానే గడిపారు. మానసికమైనటువంటి కలత వలన వారి హృదయాలలో ఇంద్రియ భోగభావనే కలగలేదు. రాజసింహమా, ఆ విధంగా అనుకోకుండానే వారు జయ ఏకాదశి వ్రతాన్ని చేయడం జరిగింది. వ్రత ఫలితంగా మరునాడే వారు దెయ్యాల రూపం నుండి ముక్తిని పొందారు. పుష్పవతి మలయవానుడు ఇద్దరూ తిరిగి తమ రూపాలను పొంది విమానాలలో స్వర్గలోకానికి వెళ్ళి దేవరాజైనటువంటి ఇంద్రుడికి అభివాదం చేశారు. అది చూసి ఆశ్చర్యపడినటువంటి ఇంద్రుడు వారితో, ఆహా, ఎంత అద్భుతం! ఏ పుణ్య ప్రభావం వలన మీకు దెయ్యాల రూపం పోయింది? ఏ దైవం నీకు నా శాపం నుండి ముక్తిని ప్రసాదించాడు అని అడుగుతాడు. దానికి సమాధానంగా మలయవానుడు దేవేంద్రునితో ఈ విధంగా అంటాడు. ఓ దేవేంద్ర, దేవదేవుని యొక్క నిర్హేతుక కరుణ వలన అతనికి పరమ ప్రియమైనటువంటి జయ ఏకాదశి యొక్క వ్రత ఫలితంగా మేము శాప విముక్తులమయ్యాము. ప్రభు, కేవలం భక్తి ప్రభావం వలననే మేము దెయ్యాల రూపం నుండి ముక్తులమయ్యామని పూర్ణ విశ్వాసంతో మేము చెబుతున్నాము అని అంటాడు. ఆ మాటలను విన్నటువంటి దేవేంద్రుడు మలయవానునితో, ఏకాదశిని పాటించడం ద్వారా విష్ణు పూజను చేసిన కారణంగానే మీరు పవిత్రులయ్యారు. కాబట్టి మీరు నాకు కూడా పూజనీయులు. విష్ణువును పూజించేవారు నిశ్చయంగా పూజనీయులు, నాకు ఎంతో ఇష్టులైన వారు అని అంటాడు. ఆ తరువాత పుష్పవతి మలయవానుడు స్వర్గంలో సుఖంగా జీవించారు. ధర్మరాజా, ఈ ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. జయ ఏకాదశి వ్రత ఫలితంగా
బ్రహ్మహత్యా పాతకాన్నైనా సరే హరించి వేస్తుంది. దానం, యజ్ఞం, తీర్థాటనం వలన కలిగేటటువంటి పుణ్యం ఈ యొక్క వ్రత ఫలితంగా అప్రయత్నంగానే లభిస్తుంది. కాబట్టి ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసేవాడు వైకుంఠంలో శాశ్వతంగా నివసిస్తాడు. ఈ ఏకాదశి మహిమను చదవడం కానీ వినడం కానీ చేస్తే ఆ మనిషి అగ్నిష్టోమ యాగ ఫలాన్ని పొందుతాడు అంటూ శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పినటువంటి జయ ఏకాదశి యొక్క వ్రతకథ ఇది. ఇప్పుడు మరికొన్ని ఏకాదశి రోజు కథలు విని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వకాలంలో అవంతి దేశం అనేటటువంటి ఒక భాగ్యనగరం ఉండేది. అది పేరుకు తగిన విధంగా ఆ పట్టణంలో ఉన్నటువంటి భాగ్యవంతులందరికీ ఏమాత్రం కొదువ అనేది ఉండేది కాదు. అయితే మాత్రం వారికి ఉండేటటువంటి సంపదలను చూసుకొని గర్విస్తూ సామాన్యులను కూడా అతి హీనంగా చూస్తూ ఉండేవారు. ఎంతో గర్వంతో ఉండేవారు. ఆ ఐశ్వర్యం అంతా కేవలం తమ గొప్పేనని చెప్పి భావిస్తూ నిత్య పూజలు కాదు కదా, కనీసం విశేషమైనటువంటి రోజులలో కూడా ఎలాంటి పూజలను చేసేవారు కాదు. అప్పుడు శ్రీమన్నారాయణుడికి వారందరికీ జ్ఞానోదయం కలిగించాలి అని అనిపిస్తుంది. అలా ఒక రోజున ఆ ధనవంతులందరూ విందు వినోదాలలో మునిగి తేలుతూ ఉంటారు. ఆ పట్టణ తూర్పు వీధిలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క ఆలయంలో కనీసం దీపం వెలిగించేటటువంటి నాదుడు కూడా కరువయ్యాడు. ఆ రోజున ఏకాదశి, అత్యంత పర్వదినం. కానీ ఆ పట్టణంలో ఒక్కరు కూడా ఆ ఆలయానికి పూజాధికారులు నిర్వర్తించాలి అనేటటువంటి ఆలోచన అక్కడ ఉన్నవారికి ఎవ్వరికీ లేదు. సాయంత్రం ఒక్కసారిగా ఉన్నట్టుండి దట్టమైనటువంటి మబ్బులు కమ్ముకుంటాయి. బ్రహ్మాండమైనటువంటి కుంభవృష్టి ఆ వ్యాపారులందరి ఇల్లు నీట మునిగేలా చేస్తాయి. చూస్తే అంతా గాఢాంధకారం. తెల్లవారేసరికి ఆ ఊరంతా నేలమట్టమై ఉంటుంది. వ్యాపారుల ఇళ్ళన్నీ కూలిపోయి ఉంటాయి. ఐశ్వర్యాలన్నీ పోయి చివరికి కట్టుబట్టలతో మిగిలిపోతారు. అసలు ఎందుకు ఇలాంటి ఉపద్రవం దాపరించింది, ఎందుకు ఇలాంటి జలప్రళయం వచ్చింది, ఎవరికీ అంతుబట్టలేదు. అంతలో వారికి ఒక విశేషమైనటువంటి అద్భుతం కనిపిస్తుంది. అదేమిటి అంటే వారి ఊరి చివరన ఉండేటటువంటి పూరిపాకలు చెక్కు చెదరకుండా కనిపిస్తాయి. వారికి విపరీతమైనటువంటి ఆశ్చర్యం కలుగుతుంది. అసలు ఎందుకు ఇలా జరిగిందా అనేటటువంటి అనుమానంతో వారు ఆశ్చర్యంతో ఇంతటి కుంభవృష్టిలోనూ ఈ పూరిపాకలు అసలు ఎలా ఉన్నాయి అని వారిలో వారే అనుకుంటూ ఉండగా అంతలో ఒక పెద్ద మెరుపు మెరుస్తుంది. ఆ మెరుపు నుండి ఆకాశవాణి ఈ విధంగా పలుకుతుంది: ఓ మూర్ఖులారా, మీకున్నటువంటి సంపదలన్నీ కేవలం మీ గొప్పతనమేనని చెప్పి భావిస్తూ ఉండడం వలన ఇలా జరిగింది. అదిగో ఆ పూరి గుడిసెలో నివసించేటటువంటి దేవయ్య అనేటటువంటి ఒక వ్యక్తి నాకు అత్యంత ప్రియభక్తుడు. అతి సామాన్యుడైనటువంటి దేవయ్య ప్రతిరోజు మీ ఊరిలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో దీపాన్ని వెలిగిస్తూ ఉంటాడు. అంతేకాక ప్రతి ఏకాదశి నాడు తనకు వీలున్నంతలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని కూడా నిర్వర్తిస్తూ ఉంటాడు. ఆ వ్రత ఫలితంగా, అలాగే ఏకాదశి వ్రత ఫలితంగా తనతో పాటే ఆ గుడిసెల్లో నివసించే వారందరూ రక్షింపబడ్డారు. మీరందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన తరువాత తప్పకుండా మీ ఐశ్వర్యాలను మీరు తప్పకుండా తిరిగి పొందగలరు అని చెప్పి వినిపిస్తుంది. వెంటనే వారందరూ ఆ ఆలయానికి వెళ్ళి తక్షణమే అందరూ తలా ఒక పనికి పూనుకొని వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని, ఆ తరువాత నుండి వచ్చేటటువంటి ఏకాదశిని క్రమం తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని చేపట్టి వారికి ఉన్నటువంటి గర్వాన్ని విడిచిపెట్టి స్వామివారి భక్తులై ప్రతి ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ బ్రతికినంతకాలం సుఖ సౌభాగ్యాలతో ఉండి చివరికి ముక్తిని పొందారు. పూర్వం అంబరీషుడు అనేటటువంటి చాలా గొప్ప రాజు ఉండేవాడు. అంబరీషుడు బ్రహ్మచారిగా ఉన్నప్పటి నుండి సహజంగా అతనికి కొన్ని గుణాలు అలవడ్డాయి. ఆయన పాటించినటువంటి గుణాలు అన్నీ మనందరం మన జీవితంలో పాటించవలసినవి. తపస్సు చేయడం ఎంత గొప్పదో తపస్సు చేసిన వాడికి క్రోధం ఉండడం అంత భయంకరమైనటువంటి విషయం. చాలా గొప్ప అధికారం ఉండి చటుక్కున కోపం వచ్చేటటువంటి స్వభావం ఉన్నవాడు ఈ ప్రపంచంలో అందరికన్నా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి. ఒక మహర్షి శాపాన్నిస్తే దానిని తప్పుకున్నవాడు మనకు కనపడడు. కానీ అంబరీషుడు మాత్రం అటువంటి మహర్షి శాపం నుండి తప్పించుకున్నాడు. అది ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ చరిత్రకు ఉన్నటువంటి గొప్పతనం. ఎప్పుడూ శ్రీ మహావిష్ణువు యొక్క పాదములను పట్టుకుని ఉండేవాడు. ఆయన అనన్యమైనటువంటి భక్తి కలవాడు. ఏది మాట్లాడినా హరి యొక్క గుణములను వర్ణన చేస్తూ ఉండేవాడు.
ఆయన చెవులు ఎప్పుడూ మాధవుని కథాశ్రవణం వినేందుకు మాత్రం ఎప్పుడూ ఉత్సాహాన్ని పొందుతూ ఉండేవి. అంబరీషుడు భగవంతుని ముందు వంగి నమస్కరించేటటువంటి శిరస్సు ఉన్నవాడు. భగవంతుని నమ్ముకున్నటువంటి భాగవతులు కనపడితే వారి పాదముల వాసన ముక్కుకు పట్టే విధంగా వారి పాదముల మీద పడేవాడు. వారి పాదముల నుండి వెలువడేటటువంటి పద్మముల సువాసనను ఆయన ఆస్వాదించేవాడు. అంబరీషుడు రసేంద్రియమును గెలవగలిగాడు. ఏది పడితే అది రుచి చూపించాలని ప్రయత్నం చేసేవాడు కాదు. ఎప్పుడూ ఈశ్వరుని యందు మగ్నమై ఉండేవాడు. అయినా ఆయన రాజ్యపాలనను విస్మరించలేదు. అంబరీషునికి అంతఃపురముల మీద కోరిక లేదు. ఏనుగుల మీద, గుర్రముల మీద, ధనం మీద, ఉద్యానవనాల మీద, కొడుకుల మీద, బంధుమిత్రుల మీద, రాజ్యం మీద, భార్య మీద, అంతఃపురం మీద ఎలాంటి కోరిక లేదు. కానీ వీటన్నింటితో ఉంటాడు. దీనినే కర్తవ్యనిష్ట అని అంటారు. ఆయా విషయముల యందు వెర్రిగా వేలాడడం లేదు. పరమ పవిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి స్థితిలో అంబరీషుడు సరస్వతీ నదీ తీరంలో అశ్వమేధ యాగం చేశాడు. దానికి వశిష్ఠాది మహర్షులు వస్తారు. ఆ మహర్షులందరినీ సేవించాడు. భూరి తాంబూలాలను ఇస్తాడు. 1 సంవత్సరం పాటు ద్వాదశి వ్రతాన్ని చేయాలని అనుకుంటాడు. ఏకాదశి వ్రతానికి ద్వాదశి వ్రతానికి తేడా ఏమీ లేదు. దశమి నాటి సాయంత్రం నుండి ఉపవాసం ప్రారంభం చేస్తారు. ఉపవాసం అంటే అసనము అని శాస్త్రంలో ఒక మాట ఉంటుంది. అసనము అంటే వ్యక్తికి కిందటి జన్మలలో ఉన్నటువంటి దరిద్రాన్ని అనుభవించడానికి ఈ జన్మలో ఐశ్వర్యం ఉన్నా, ఆకలి వేస్తున్నా తినకుండా తనను తాను ఒకరోజు మార్చుకోవడం. ఈశ్వరునికి దగ్గరగా బుద్ధి నిలబడడానికి ఎంత సాత్వికమైనటువంటి పదార్థం తిని శరీరం నిలబెట్టుకోవాలో, ఈశ్వరార్చితమైనటువంటి సాత్వికమైనటువంటి అంత ప్రసాదాన్నే తిని నిలబెట్టుకుంటే దానినే ఉపవాసం అంటారు. అలా అంబరీషుడు ఏకాదశి వ్రతాన్ని చేస్తుంటాడు. ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యాలి. ద్వాదశి నాడు పారణ చెయ్యాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పదార్థాలను తినేయడాన్ని పారణ అని అంటారు. పారణ చేసేటప్పుడు సూర్యోదయం అవగానే భోజనం చేసేసినా ఏమీ తప్పులేదు. నిత్యానుష్ఠానం చేసేసుకొని ద్వాదశి నాడు భోజనం చేసేయవచ్చు. అంబరీషుడు ఈ విధంగా సంవత్సరం పాటు సంతోషంగా ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేసేశాడు. ఏకాదశి తిథి అయిపోయింది. తెల్లవారు సూర్యోదయం అయింది. సంవత్సర కాలం పాటు చేసినటువంటి ఏకాదశి వ్రతం పరిపూర్ణమైంది. యజ్ఞమును పూర్ణాహుతి చేయకుండా అసంతృప్తిగా ఆపివేసినట్లయితే ఆ యజ్ఞం పూర్తయినట్లు లెక్కకు రాదు. యజ్ఞభ్రంశం అయిపోతుంది. ఇక్కడ ఏకాదశి వ్రతం పూర్తి అవుతుంది. ఎలా పూర్తి కావాలి? వీళ్ళు ద్వాదశి తిథి ఉండగా భోజనం చేయాలి. తాము భోజనం చేసే ముందు ఏడాది పాటు వ్రతం చేశారు కాబట్టి మొట్టమొదట కాళిందీ నది ఒడ్డుకు వెళ్ళి నదీ స్నానం చేశారు. ఆ తరువాత మధువనంలోకి వెళ్ళి చక్కగా శ్రీకృష్ణ పరమాత్మకు అభిషేకం చేశారు. అక్కడికి బ్రాహ్మణులు వచ్చారు. వారికి దానాలను ఇచ్చాడు. వారికి కడుపు నిండా భోజనం పెట్టించాడు. వాళ్ళందరూ కడుపు నిండా తిని ఆ తరువాత అంబరీషుడు ద్వాదశి పారణం చేయాలి. తను కూడా భోజనం చెయ్యాలి. అందరి భోజనాలు పూర్తయిన తరువాత తాను భోజనం చేద్దామని సిద్ధపడుతూ ఉండగా అక్కడికి దుర్వాస మహాముని వస్తాడు. దుర్వాసుడు సర్వకాలముల యందు, వేదముల యందు, వేదాంతముల యందు బుద్ధిని నిక్షేపించినటువంటి వాడు. గొప్ప తపస్సును పాటించినవాడు. సూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి తేజస్సును పొందినటువంటి వాడు. వచ్చినటువంటి ఆ దుర్వాస మహర్షిని అంబరీషుడు సాక్షాత్తు ఆ పరమేశ్వరునిగా భావించాడు. పొంగిపోయి, అయ్యా, ఊరకరారు కదా మహాత్ములు, ఇవాళ నేను చాలా అదృష్టవంతుడిని. నీవు శివాంశ సంభూతుడివి. నీవు నా ఇంటికి అతిథిగా వచ్చావు. ఆహా, ఏమి నా భాగ్యం! ఇంతమందికి పారణ సమయంలో భోజనం పెట్టాను. ఇవాళ ద్వాదశి పారణ. మీరు కూడా మహాత్ములు కాబట్టి ముందు వచ్చి భోజనం చెయ్యాలి. మీరు భోజనం చేశాకే నేను భోజనం చేస్తాను. నేను తొందరగా భోజనం చేసేయాలి. ద్వాదశి కాబట్టి మన ఇద్దరికీ ఇదే ధర్మం. కాబట్టి మీరు తొందరగా స్నానం చేసి వస్తే మీరు భోజనం చేశాక భుక్తశేషమును నేను కూడా తింటాను అని అంటాడు. ఇక దుర్వాస మహర్షి అలాగే వస్తాను అని చెప్పి తొందరగా స్నానం చేసి వద్దామని చెప్పి వెళతాడు. ఆయన యమునా నదీ జలంలో స్నానానికి దిగుతాడు. ఇక్కడ మాయ కమ్మి వేస్తుంది. దుర్వాస మహర్షి మహాభక్తుడు.
ఈశ్వర ధ్యానమునందు సమయాన్ని మర్చిపోయి జలములలోనే ఉండిపోతాడు. ద్వాదశి తిథి వెళ్ళిపోతుంది. మహర్షి ధ్యానమునందు ఉండిపోయాడు కాబట్టి ఆయనకు దోషం లేదు. ఇప్పుడు అంబరీషునికి ఇబ్బంది వచ్చింది. అదేమిటి అంటే ఆయన పాలన చేయాలి కదా, లేకపోతే ద్వాదశి తిథి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయే లోపల పాలన చేయకపోతే వ్రతభంగం అయిపోతుంది. వ్రతభంగం అయిపోతే ఆటను మరలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. విద్వాంసులను పిలిపించాడు. సభలో ఉన్నటువంటి మహాపండితులను పిలిపించాడు. ఆ విద్వాంసులు ఆయన చూస్తే మహర్షి ధ్యానంలో ఉన్నాడు, ఇప్పుడు పిలవకూడదు, నీవు చూస్తే గృహస్థు వ్రతం చేసి ఉన్నావు, భంగం జరగకూడదు, పోనీ పాలన చేసేయడమే కదా అని నీవు ముందు తింటే వచ్చినటువంటి అతిథికి నీవు మహా అవమానం చేసినట్లుగా అవుతుంది. కాబట్టి తినకూడదు. తినకుండా ఉంటే తిథి దాటిపోతుంది. కాబట్టి నీకు మధ్యే మార్గం ఒకటి చెబుతాము, అది చాలా మంచిది అని అంటారు. అదేమిటి అంటే కాసిన నీళ్లు తాగమని చెబుతారు. అయితే నేను కొద్ది నీళ్లు పుచ్చుకుంటాను, ఆయన తిన్న తర్వాత మిగిలినటువంటి శేషమునే నేను భోజనంగా తింటాను అని అంటాడు అంబరీషుడు. నీటికి ఎప్పుడు పవిత్రత ఉంటుంది, అందుకని నీళ్లు ఒక్కటే పుచ్చుకుంటాను అని చెప్పి అంబరీషుడు నీళ్లను పుచ్చుకుంటాడు. అలా అక్కడ నీళ్లు పుచ్చుకోగానే దుర్వాస మహర్షి ధ్యానంలో నుండి బయటకు వస్తాడు. ధ్యానంలో నుండి బయటకు రాగానే ఆయనకు తన ఆకలి గుర్తుకు వచ్చి గబగబా అంబరీషుని వద్దకు వస్తాడు. అంబరీషుడు ఎదురు వచ్చి, అయ్యా, ద్వాదశి తిథి వెళ్ళిపోబోతుంది, మీ గురించే నేను ఎదురు చూస్తూ ఉన్నాను, ముందు మీరు భోజనానికి కూర్చోండి, ఆ తరువాత నేను చేస్తాను అని అంటాడు. దుర్వాసుడు అంబరీషుడు నీళ్లు తాగాడు అని చెప్పి లోపల తెలుసుకొని కోపం వస్తుంది. ఆయనకు ఒక పక్క లోపల ఆకలి, మరొక పక్క ఏమో అతిథిని పిలిచి అవమానించాడు అనేటటువంటి కోపము రెండూ కలిసి, ఇంత మహర్షిని నేను నీకంత చవకబారు వాడిలాగా కనిపించానా? పిలిచి ముందు నువ్వు తాగి నాకు నీ ఇంట్లో అన్నం పెడతావా అంటే నీ భుక్తశేషం నేను తింటున్నాను, నా భుక్తశేషం నువ్వు తినడం లేదు, ఇది నాకు అవమానం, కాబట్టి నిన్ను నేను ఉపేక్షించను. నీవు విష్ణు భక్తుడివా? చూడు, నిన్ను ఏం చేస్తానో ఇప్పుడే చూడు. ఇప్పుడు నేను గొప్పో లేదంటే నువ్వు గొప్పో తెలియాలి అని అంటాడు. కోపంతో చేతిలోకి నీళ్లు తీసుకొని తన యొక్క జటాజూటం నుండి జటను ఒకదానిని సమూలంగా పెరికి నేలకేసి కొడతాడు. అందులో నుండి భయంకరమైనటువంటి ఒక కృత్యను సృష్టిస్తాడు. కృత్య అనేది ఆయన దేనిని చెబితే దానితో ఆకలి తీర్చుకుంటుంది. తన కళ్ళ ముందు కృత్య అంబరీషుని తినేయాలి అని అనుకుంటాడు. హద్దులేనటువంటి క్రోధానికి వెళ్ళిపోతాడు. ఈ కృత్య చేతిలో భయంకరమైనటువంటి శూలం పట్టుకొని ఆకలితో ఎగురుతూ ఉంటే భూమి గోతులు పడుతూ ఉంటుంది. భయంకరమైనటువంటి క్రోధంతో కృత్య అంబరీషుని మీద పడుతుంది. దానిని చూసి దుర్వాసుడు ఒక్కడే సంతోషిస్తూ ఉంటాడు. తాను బ్రాహ్మణుడయ్యుండి అవతల వారి యొక్క స్థితిని గమనించకుండా నిష్కారణమైనటువంటి కోపాన్ని పెంచేసుకుంటున్నాడు. ఆ కోపానికి అక్కడ ఉన్నవారందరూ కూడా బాధపడుతూ ఉంటారు. అంబరీషుడు మాత్రం చిరునవ్వుతోనే ఉంటాడు. శ్రీమన్నారాయణుని ధ్యానం చేస్తూ ఉంటాడు. నాకు తెలిసి నేను ఎలాంటి అపరాధం చేయలేదు, తెలియక చేసినటువంటి దోషమే కాదు, నేను ధర్మం తప్పలేదు అని నమస్కారం చేస్తూ నిలబడిపోయి ఉంటాడు. ధర్మాధర్మములకు ఫలితమును ఇవ్వగలవాడు ఆ శ్రీహరి. ఆ శ్రీహరి చేతి నుండి సుదర్శనం కదులుతుంది. ధర్మం అంబరీషుని యందు ఉంటుంది. ఇక సుదర్శనం కదిలి ఆ కృత్య మీదకు వెళుతుంది. కృత్య కాలిపోతుంది. ఆ తరువాత సుదర్శనం బ్రాహ్మణుడి వెంట పడుతుంది. సుదర్శనానికి వెన్నిచ్చి దుర్వాసుడు పరిగెత్తడం మొదలు పెడతాడు. ఆయనకప్పుడు ఆకలి, కోపము అన్నీ పోయి ప్రాణరక్షణలోకి వస్తాడు. దుర్వాసుడు అలా పరిగెత్తి మొదట బ్రహ్మలోకానికి వెళతాడు. బ్రహ్మ చతురతతో, అయ్యో మహర్షి, నీకు ఎంతటి కష్టం వచ్చిందయ్యా, అంబరీషుడి జోలికి వెళ్ళావా? ఇప్పుడు నీవు విష్ణుమూర్తి పాదాలను ఆశ్రయించాలి. ఏ మహానుభావుడి కనుకొనలు ఎర్రబడితే నా బ్రహ్మస్థానం ఊడిపోతుందో, ఆ సత్యలోకం ఆగిపోతుందో అటువంటి వాడి జోలికి నేను అస్సలు వెళ్ళలేను, ఆ చక్రాన్ని నేను ఆపలేను అని అంటాడు. ఇక దుర్వాసుడు బ్రహ్మ దగ్గర నుండి కైలాసానికి పరిగెత్తుకుంటూ వెళతాడు. దుర్వాసుడు పరమేశ్వరుని యొక్క అంశ. మహాదేవా, నీకన్నా గొప్పవాడు ఎవడుంటాడు? నన్ను కాపాడవలసింది తమరే కదా అని అంటాడు. అప్పుడు పరమేశ్వరుడు, నాకు, దక్షునికి, ఇంద్రునికి, ఉపేంద్రునికి, బ్రహ్మకు అర్థం కానిది ఏదైనా ఉన్నది అంటే అది కేవలం విష్ణుమాయ మాత్రమే. అందుకని ఆయన యొక్క సుదర్శనాన్ని నేను ఆపలేను. నీవిప్పుడు వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు యొక్క కాళ్ళ మీద పడి ఆయన్నే ప్రార్థించు అని అంటాడు. ఇక దుర్వాసుడు చేసేది ఏమీ లేక
వైకుంఠానికి వెళతాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో చక్కగా సభ తీర్చి ఉంటాడు. దుర్వాసుడు వెళుతూనే శ్రీహరిని స్తోత్రం చేస్తూ ఆయన పాదాల మీద పడిపోయి ఆయన రెండు కాళ్ళను తన రెండు చేతులతో గట్టిగా పట్టుకొని పాదముల మీద శిరస్సును పెట్టి లేవడం మానేసి అలాగే ఉండిపోతాడు. అప్పుడు ఆయన, ఏమిటయ్యా ఇలా పడిపోయావు, ఏమైంది, ఏమిటి సంగతి, లేవవలసింది నీవే కదా, ఆ విషయాన్ని మరిచిపోయావా ఏమిటి, ఆయనకు తెలియదా, సుదర్శనమును పెట్టినవాడే ఆయనే కదా, కానీ ఇప్పుడు ఏమీ తెలియని వాడిలాగా మాట్లాడుతూ ఉంటాడు. దుర్వాసుడు మాత్రం జరిగిందంతా చెప్పి తనను రక్షించమని చెప్పి శ్రీ మహావిష్ణువును కోరుకుంటాడు. అప్పుడు శ్రీహరి, నాకు ఒక బలహీనత ఉంది దుర్వాస, తీగలన్నీ పీకి తాడు చేసి పెద్ద ఏనుగును కట్టేసినట్లుగా నన్ను ఇలా నిలబెట్టేసి తాళ్లతో కట్టి లక్ష్మీదేవి ఉన్నదని చెప్పి చూడకుండా నన్ను ఎత్తుకోపోగలిగినటువంటి వారు కొంతమందే ఉంటారు. వారే నా మహాభక్తులు. వాళ్ళు నన్నే తలుచుకుంటూ ఉంటారు. అలా పట్టుకుని వెళ్ళిపోయిన వారిలో అంబరీషుడు కూడా ఒకడు. నేనే కావాలి అని తాపత్రయపడేవాడి వెంట రక్షించుకోవడానికి నేను ఎలా ఉంటానో తెలుసా? కోడెదూడ తెలియక ఏ ఏట్లో మూతి పెడుతుందోనని దాని వెనుక ఆవు పరిగెత్తినట్లుగా నేను వాడిని రక్షించుకుంటూ ఆ భక్తుని వెంట పరిగెడుతూ ఉంటాను. కాబట్టి నీ వెనుక వస్తూ ఉన్నటువంటి నా సుదర్శన చక్రం అంబరీషుని రక్షిస్తుంది. వాడు బ్రాహ్మణుడా, తపస్సు చేశాడా, రాజా, లేదంటే దరిద్రుడా, కేవలం వ్రతాన్ని చేశాడా, ఇవన్నీ నేను చూడను. పరమ భక్తితో ఉన్నవాడికి నేను వశమైపోతాను. అన్నీ ఉండి అన్నిటినీ విడిచిపెట్టి నన్ను పట్టుకున్నాడు. అటువంటి వాడిని నేను పట్టుకుంటాను కదా, నాకు అది ఒక లక్షణం. నీవు వాడి పట్ల చేసినటువంటి తప్పుడు పని నేను క్షమించలేను. అంబరీషుడు సాధువు కాబట్టి ఈ శరణాగతి ఏదో ఆ అంబరీషుడి దగ్గరకు వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకో అని అంటాడు. అప్పుడు దుర్వాసుడు పరుగు పరుగున అంబరీషుని వద్దకు వెళతాడు. దుర్వాస మహర్షి భోజనం చేయలేదని తాను కూడా అప్పటికీ భోజనం చేయకుండా కూర్చొని ఉంటాడు అంబరీషుడు. అది ఆయన ధర్మం. అంబరీషుని పాదాలు పట్టుకొని, మహానుభావా, ఈ సుదర్శన చక్రధారుల నుండి నీవే నన్ను రక్షించాలి అని అంటాడు. అప్పుడు ఆ మహాత్ముడు తన వలన క్రోధమును పొంది అన్ని కష్టాలను పడి తన కాళ్ళు పట్టుకున్నందున అంబరీషుడు సిగ్గుపడి వెంటనే లేచి సుదర్శన చక్రాన్ని ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనను వింటే మనల్ని తరుముకు వస్తూ ఉన్నటువంటి దురితముల నుండి మనం కాపాడబడతాం. సుదర్శన చక్రానికి నమస్కరించి, ఓ సుదర్శన చక్రమా, శ్రీ మహావిష్ణువు సంతోషమును పొందినటువంటి వాడవైతే నీవు ఈనాడు మహర్షిని సంహరించాలి అనేటటువంటి కోరికను నీవు ఉపసంహరించుకోవాలి, శాంతిని పొంది నీ యొక్క యథాస్థానానికి వెళ్ళిపోవాలి అని అంటాడు. దుర్వాసుని రక్షించడానికి తాను చేసినటువంటి తపస్సునంతటినీ ఒడ్డు పెడతాడు అంబరీషుడు. ఉత్తర క్షణం ప్రశాంతతను పొంది సుదర్శన చక్రం వైకుంఠానికి వెళ్ళిపోతుంది. దుర్వాసుడు, ఆహా, గృహస్థుగా ఉంటూ నీవు పొందిన దానిని నేను ఇన్ని ఏళ్ళు తపస్సు చేసి కూడా పొందలేకపోయాను. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క నామంతో జీవితంలో ఒక్కసారి ప్రీతితో చెప్పినా చాలు. శ్రీమన్నారాయణుని యొక్క పాదములకు నమస్కరించినా వారిని ఏ కష్టాలు కూడా ఏమీ చేయలేవు. నీవు అటువంటి మహానుభావుడవు. నిరంతరం శ్రీమన్నారాయణ యొక్క స్మరణ చేసేవాడివి. నీ వైభవం ఏమిటో నేను ఈ వేళ చూశాను. కాబట్టి మిత్రుడవై నన్ను రక్షించావు. ఇక నుండి నీ పేరు అన్ని లోకాలలో చెప్పుకుంటారు. నీ పేరు చెప్పుకున్న వారికి శ్రీమన్నారాయణుని యొక్క పాదముల యందు భక్తి కలుగుతుంది అని అంబరీషుని స్తోత్రం చేస్తూ దుర్వాస మహర్షి వెళ్ళబోతాడు. అప్పుడు అంబరీషుడు, మీరు బయలుదేరినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను భోజనం చేయలేదు మహర్షి. కాబట్టి మీరు భోజనం చేస్తే మిగిలినటువంటి పదార్థమును భుక్తశేషంగా భావించి నేను తింటాను. ముందు మీరు భోజనం చేయండి అని అంటాడు. అప్పుడు దుర్వాసుడు పరమ సంతోషంగా భోజనానికి కూర్చుంటాడు. కాబట్టి క్రోధం ఒక్కటి ఉంటే ఎంతటి దానిని ఎలా పాడు చేస్తుందో మనం తెలుసుకోవాలి. అందువలన క్రోధాన్ని పక్కన పెడితే తపస్సులో ఎంత కిందనున్నవాడైనా సరే అంబరీషుడు ఏ స్థితిని పొందాడో మనం గ్రహించాలి. గృహస్థాశ్రమంలో ఉండి అంబరీషుడు సాధించినటువంటి విజయానికి మనందరం పొంగిపోయి అంబరీషుని యొక్క పాదములకు 1000 నమస్కారాలు చేయాలి. మరి విన్నారు కదండి, ఈరోజు చెప్పుకున్నటువంటి కథలన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నాను. మనందరిపై కూడా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అనేది ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.